అండి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ 20,000 క్యాపిటల్తో ఎలా చేయగలం అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20,000 క్యాపిటల్ ఉందనుకోండి. ఆ 20,000 క్యాపిటల్తో ఏవైనా 2 స్టాక్స్ని బై అండ్ హోల్డ్ చేయగలం. ఎందుకంటే మనం 10,000 అనేది అమౌంట్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఇంకొకటి విషయం ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము ఇలా 20,000తో చేసేటప్పుడు మనం స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనము 300 రూపీస్ లోపు, 200 రూపీస్ అండ్ 100 రూపీస్ లోపు మ్యాక్సిమం మనకి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోగలగాలి. దాంట్లో ఉన్న వాల్యూమ్ అండ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. మనం ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ నెంబర్ 2 పాయింట్ ఏంటి అంటే స్వింగ్ ట్రేడింగ్లో ఎంట్రీ తీసుకున్న వెంటనే మూమెంట్ అనేది నెక్స్ట్ డేకే వచ్చేసేసి మనం ఎగ్జిట్ కావడానికి ఛాన్స్ ఉండదు. ఒక 5 to 10 days లోపు మనం హోల్డ్ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మినిమం 5 days అన్నా హోల్డ్ చేసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ని బుక్ చేసుకోగలుగుతాం. ఊరికే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకుంటూ ఉంటే ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఎక్కువగా పడుతుంది. మనకు ప్రాఫిట్ అనేది లెస్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ని నేను కీ పాయింట్స్గా నేర్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ త్రిజరా స్టాక్లో కూడా చూసుకుంటే 272 ఇలా మనం 52 వీక్ హై పాయింట్స్ కానీ ఏదైనా ఒక స్ట్రాటజీని తీసుకొని దాని మీద బేస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. హోల్డ్ చేసుకుంటే కొద్దీ మనకి ఏమవుతుందంటే ప్రాఫిట్ గెయిన్ చేసుకోగలుగుతాం. ఛార్జెస్ తక్కువ పే చేస్తాము. ఎందుకంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ చిన్న అమౌంట్ కాబట్టి మనం అలా చేస్తే మాత్రమే చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పారాకేబుల్ స్టాక్ మండే కోసం రికమెండ్ చేశాను. పారాకేబుల్ స్టాక్లో అబ్జర్వ్ చేసి చూస్తే 94 రూపీస్ ఉంది. ఇది మనము 100 కొంటే 9,400 అవుతుంది. సో ఒక పాయింట్ మూవ్ అయిందంటే 100, అలా మనకు 10 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చిందంటే 1,000 రూపీస్ బుక్ చేసుకోగలుగుతాం. ఛార్జెస్ 150 లోపే పడతాయి. సో మనము చిన్నగా హోల్డ్ చేసుకున్నా కానీ మనకి ప్రాఫిట్ అనేది 1% టు అబోవ్ మనకి గెయిన్ చేసుకోగలుగుతాం. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే 20,000 క్యాపిటల్తో కూడా మనము మంత్లీ ఒక 3,000 టు అబోవ్ అనేది ఎర్న్ చేసుకోగలం వితౌట్ ఎనీ టెన్షన్. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఆఫ్టర్ ఆల్ అమౌంట్ అయి ఉండొచ్చు, కానీ ఆప్షన్ ట్రేడింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి చార్ట్స్ని. అలా అబ్జర్వ్ చేయలేము మనము అనుకున్నప్పుడు మాత్రం స్వింగ్ ట్రేడింగ్కి స్విచ్ అవ్వడం అనేది చాలా పీస్ఫుల్ ట్రేడింగ్. ఇది మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే అమౌంట్ అనేది గెయిన్ అవుతూనే ఉంటాయి, లాస్ అనేది రాదు. ఎందుకంటే ఎంత హోల్డ్ చేసుకుంటే స్టాక్స్ అంత అమౌంట్ అనేది మనకు వస్తుంది. బట్ ఒక్కసారిగా టార్గెట్ హిట్ అయింది అంటే మాత్రం ఎక్కువ రోజులు హోల్డ్ చేయడానికి కూడా ప్రయత్నించొద్దండి. ఎగ్జిట్ అవ్వడం మాత్రమే మంచిది. ఎందుకంటే ఏ టైంలో సిచ్యువేషన్ మార్కెట్ నెగిటివ్గా మారిపోతుందో మనకు తెలియదు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై